గురించి అంటే దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? హిందూయిజం గురించి కానీ, జైనిజం గురించి కానీ, బుద్ధిజం గురించి కానీ అంటే, మనము ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో, ఈ డేస్‌లో ఎన్నో బైబిల్ పైన క్రిటిక్స్ ఒస్తున్నాయి. రూమర్స్ ఒస్తున్నాయి. అంటే బైబిలే ఒక రాంగ్, బైబిలే అసలు బేస్‌లెస్ అని, అంతా ఒక అబద్ధాలు అనేసి, ఏదేదో చాలా వరకు బైబిల్‌లో ఉన్నవి నిజాలు కావు అనేసి ఎన్నో చెప్తున్నారు. సో, మనము అది నిజాలని ప్రూవ్ చేయాలంటే మనం బైబిల్ ఒక్కటి చూస్తే కాదు. ఆ టైంలో అంటే బైబిల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దాన్ని కాదు అని నేను చెప్పను కానీ, ఇతరుల నాలెడ్జ్ అంటే అంటే ఆ బైబిల్‌లో జరుగుతున్న ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని అది ఏ కాలంలో జరిగింది అంటే, ఆ హిస్టరీ తీసుకున్నప్పుడు దానికి ఆహ్, కా మనకి దాంతో పాటు కాంటెంపరరీగా ఏం జరుగుతుంది అంటే ఐ మీన్ సమకాలికంగా అంటే ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడు అక్కడ ఇంకోటి ప్రపంచంలో మనది క్రిస్టియానిటీ ఒక్కటే ఉందని నేను చెప్పను ఆ టైంలో. కానీ అదే టైంలో ఇక్కడ ఇంకేం జరుగుతుంది అనేది మనం కాంటెంపరరీగా చూసుకుంటూ వెళ్తే మనకి అప్పుడు ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది మనము ప్రూవ్ చేసే ఛాన్స్ అనేది మనకుంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే మనము హిస్టరీని కూడా బేస్ చేసుకొని బైబిల్‌కి కోరిలేట్ చేసినప్పుడు, రిలేటెడ్‌గా చూసుకున్నప్పుడనమాట. అలా చూసుకుంటూ మనం వెళ్ళినప్పుడు మనకి మెయిన్‌గా హిస్టరీలో చూస్తే మనకి మెయిన్ 4 మేజర్ రిలిజియన్స్ కనిపిస్తదనమాట. దట్ ఒకటి హిందూయిజము, ఒకటి జైనిజం, ఒకటి బుద్ధిజం అండ్ అనదర్ వన్ ఈజ్ ఇస్లామిక్ రిలీజియన్. ఇవి చూసుకున్నాక ఈ 4 రిలీజియన్స్ మనకి ఎలా బైబిల్‌లో లింకప్ అవుతుందనేది మనం కంక్లూజన్‌గా లాస్ట్ క్లాస్‌లో మనం చూసుకుందామండి. మనం ఇప్పుడు హిందూయిజంకిన వెళ్ళిపోయినట్లయితే మనకి మెయిన్‌గా అంటే మనం చెప్పాలంటే హిందూయిజం గురించి నియర్లీ నాకి ఒక 1 మంత్ క్లాస్ 30 క్లాసెస్ 50 ఎంత లేదన్నా 20 క్లాసెస్ టు 25 క్లాసెస్ ఈజీగా పడతది మనకి. కానీ మనం అంత అవసరం లేదు. మనం ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వట్లేదు. జస్ట్ దాని యొక్క మనకి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకుంటే మనకి జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వాటిపైన ఉంటే చాలని అనుకుంటున్నాను. మనకి మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఈ హిందూయిజం అనేది మ అమ్మ వాయిస్ ఇనిపించట్లేదు. అక్క ఇప్పుడక్క? యెస్ అమ్మ. ఆ! మన హిందూయిజంలో చూస్తే గాడ్‌ని వీళ్ళెలా వర్షిప్ చేశారంటే, గాడ్‌కి ఒక షేప్, స్ట్రక్చర్, ఫిజిక్ అనేది ఇవ్వలేదనమాట. గాడ్‌ని ఎలా చూసేవాళ్ళంటే, నేచర్‌లో గాడ్‌ని చూసేవాళ్ళనమాట. ఒక చెట్టుని చూసేవాళ్ళు, ఒక యానిమల్‌ని అలా చూసుకుంటూ ఉండేవాళ్ళనమాట. యానిమల్స్‌ని అంటే బుల్‌ని ఇలా వర్షిప్ చేసేవాళ్ళు, కౌని వర్షిప్ చేసేవాళ్ళు, చెట్టుని వర్షిప్ చేసేవాళ్ళు. అలా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఫస్ట్‌లో మనం చూసినట్లయితే మనకి మేల్ గాడ్, ఫీమేల్ గాడెస్ అనేవాళ్ళనమాట. శక్తి ఇలా ఉండేవాళ్ళనమాట. పశుపతి మహాదేవ్ అని మేల్ గాడ్‌ని అంటారు. ఫీమేల్ గాడ్‌ని వచ్చేసి శక్తి అనేసి పిలిచేవాళ్ళనమాట. ఈ పశుపతి మహాదేవే మనకి అగైన్ ఇయర్స్ కన్వర్ట్‌గా లార్డ్ శివగా మనకి చూపిస్తారనమాట. ఆ పశుపతి మహాదేవుని. ఈ శక్తిని వచ్చేసి కన్వర్టింగ్‌గా నంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫార్మ్స్‌లో చూపిస్తారు. అంటే దుర్గా అనేసి, పార్వతి అనేసి లైక్ దే గివ్ ద నేమ్స్ టు ద దట్ శక్తి గాడెస్, ఫీమేల్ గాడెస్ అనమాట. సో, అలా చూసుకుంటూ వస్తే అలా నంబర్ ఆఫ్ మల్టిపుల్ గాడ్సే మెయిన్ గాడ్స్‌గా ముగ్గురొచ్చేస్తారనమాట. అది ఎవరెవరు అంటే బ్రహ్మ, తర్వాత విష్ణు, తర్వాత శైవ అనమాట. అంటే ఈ బ్రహ్మ, విష్ణు, శైవ మెయిన్ ఉంటారనమాట. అమ్మ వాయిస్ ఇప్పుడక్క? యెస్ అమ్మ. ఆ! ఈ గాడ్‌ని మెయిన్ మనకి 3 ఐడల్స్ అనమాట. వర్షిప్ చేసే గాడ్స్ శివ, విష్ణు, బ్రహ్మ అనమాట. ఈ ముగ్గురు నుండి మళ్ళీ అగైన్ నంబర్ ఆఫ్ ఫార్మ్స్‌గా గాడ్స్ అనేవాళ్ళు మనకి ఆ టైంలో డివైడ్ అయిపోయారనమాట. అంటే మనం ఒక్కసారి అంటే ఈ హిందూయిజం అన్నా, వేదిక్ సొసైటీ అన్నా ఒకటే అనమాట. మనం ఈ వేదిక్ సొసైటీ కింద తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆ సొసైటీలో ఎలా చూస్తారంటే మేల్ డామినెన్స్ అనేది ఆ టైంలో ఎక్కువుండేదనమాట. అంటే దట్ ఈస్ పేట్రియార్కికల్ అని మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఎక్కువ మెయిల్‌కి డామినెంట్ ఉండేది. అంటే దట్ మీన్స్ వుమెన్‌ని డౌన్ చేస్తారా అంటే అది కూడా లేదు. ఇగాలిటేరియన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వుమెన్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళనమాట. అంటే మనం అక్కడ చాలా మంది వుమెన్స్‌లో కూడా చూసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ ఈ రిలీజియన్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్‌గా ఇక్కడ అప్పటికి ఇంకా మనకి అన్‌టచబిలిటీ అనేది రాలేదమ్మా. మనకి వర్ణ సిస్టమ్ అనేది మనం ఇంకా ఎక్కువ అక్కడ చూడలేదనమాట. తర్వాత మనకి ఈ వర్ణ సిస్టమ్ అనేది డెవలప్ అయితూ వచ్చిందనమాట. అంటే ఇక్కడ మెయిన్‌గా మనకు
4 టైప్స్ ఆఫ్ మనము వర్ణాస్‌ని చూసుకోవచ్చనమాట. ఏదంటే బ్రాహ్మణాస్‌ని, క్షత్రియాస్‌ని, వైశ్యాస్‌ని, శూద్రాస్‌ని ఇక్కడ వీళ్ళు అప్పటికి వచ్చేసారనమాట. అంటే ఎట్లా డివైడ్ చేసుకుంటారంటే, ఈ బ్రాహ్మణాస్ అంటే ఎవరు అంటే, వీళ్ళు బ్రహ్మ యొక్క హెడ్ నుంచి వచ్చారు అంటారు. అంటే వీళ్ళు మెయిన్ ఏం చేస్తారు ఈ బ్రాహ్మిన్స్ అంటే, వీళ్ళొచ్చేసి వేదాస్‌ని చదువుతా ఉంటారు. ఉపనిషత్స్‌ని అంటే ఐ మీన్ ఇప్పుడు చెప్పాలంటే పూజారులు, శ్లోకాలు, మంత్రాలు అంటుంటారు కదా! వాటిని చాంట్ చేసేవాళ్ళు బ్రాహ్మిన్స్ అన్నమాట. వీళ్ళు హెడ్ నుంచి వచ్చారు అంటారు. అలాగే వైశ్యాస్‌ని చూసుకున్నట్లయితే వీళ్ళొచ్చేసి ఎక్కడి నుంచి వస్తారంటే చెస్ట్ ప్లేస్ నుంచి ఇట్లా ఆహ్, చెస్ట్, స్టమక్ ఉంది కదా! ఇక్కడ నుండి వీళ్ళొస్తారు డివైడ్ అయ్యేసి అని అంటారు అన్నమాట. వీళ్ళు వచ్చేసి మెయిన్‌గా ఏం చేస్తారంటే వారియర్స్‌గా ఉంటారు. అంటే వారియర్స్ అంటే అప్పుడు యుద్ధాలు జరిగేవి కదా! యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఎవరు అంటే క్షత్రియాస్ అన్నమాట. కింగ్స్ అందరూ మామూలుగా మనము హిస్టరీలో కింగ్స్ అందరిని చూసుకున్నట్టయితే వీళ్ళందరూ ఎవరంటే మనకి క్షత్రియాస్‌గా కనిపిస్తారన్నమాట. నెక్స్ట్ చూస్తే గిన మనకి వైశ్యాస్. వైశ్యాస్ ఎక్కడి నుంచి వస్తారంటే థైస్ నుంచి. ఈ వైశ్యాస్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ట్రేడర్స్ అన్నమాట. అంటే ట్రేడ్ మీన్స్ వ్యాపారం అంటే అగ్రికల్చర్ గాని, పాస్టోరలిజం మీన్స్ పశు సంపద అంటారు కదా! యానిమల్ హస్బెండరీ వాటిని వీళ్ళు చేసేవాళ్ళనమాట. అంటే ఇది చేసుకుంటూ వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. ఆ వ్యాపారం చేసే వాళ్ళని మనము ట్రేడర్స్ దట్ ఈస్ వైశ్యాస్ అని పిలిచేవాళ్ళనమాట ఆ టైంలో. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి శూద్రాస్ అనమాట. వీళ్ళు శూద్రాస్ అంటే వీళ్ళు లెగ్స్ నుంచి వచ్చారు అంటారనమాట. ఈ లెగ్స్ నుంచి వచ్చిన శూద్రాస్ ఆహ్ ఏం చేస్తారంటే, ఈ పైన ఉన్న ముగ్గురు ఉన్నారు కదా! ఈ బ్రాహ్మిన్స్, వైశ్యాస్, క్షత్రియాస్ వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వీళ్ళు అసిస్ట్‌గా ఉండేవాళ్ళనమాట. అసిస్టెంట్స్‌గా. అంటే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళుగా, హెల్పర్స్‌గా ఉండేవాళ్ళనమాట. అలా మనం ఇక్కడ చూస్తాం అనమాట స్టార్టింగ్ హిందూయిజంలో. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనకిక్కడ లా అంటే బాగా ఈ హిందూయిజంలో అప్పటికి మనకి లార్జ్‌లీ సాక్రిఫైసెస్‌ని మనం చూస్తాం. అంటే యాగాలు అంటారు కదా! మనము యజ్ఞ యాగాలు అనేది అలా చూస్తాం అనమాట. మనకెక్కువ మేల్ డైటీస్ ఇక్కడ మోర్‌గా కనిపిస్తాయన్నమాట. ఇంకా ఇందాక నేను చెప్పాను కదా! నేచురల్ వర్షిప్‌ని చేస్తారు వీళ్ళు అనేసి. ఆ నేచురల్ ఫోర్సెస్ ఆఫ్ వర్షిప్‌ని మనం ఏమేమిగా చెప్పుకోవచ్చు అంటే మనకందరికీ తెలిసిందే కదండీ! ప్రకృతిని వర్షించేది. అది అప్పుడే కాదు ఇప్పుడు గూడా మనకి కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ చూస్తున్నారంటే ఈ హిందూ ప్రజల్ని మనం చూసుకోవచ్చనమాట. హిందూ సోదరులని. అంటే రైన్‌ని పూజిస్తారు కదా! వర్షాన్ని వరుణ దేవుడు అంటుంటారు. మీకు ఐడియా ఉండి ఉంటది. అలాగే సన్ అంటారు. సూర్యదేవుడు అంటారు. పొద్దున్న లేస్తానే ఈ బ్రాహ్మిన్స్ అయితే వెళ్ళేసి సూర్యుని దగ్గరికెళ్ళి సూర్య నమస్కారాలు చేస్తా ఉంటారు. తర్వాత వచ్చేసి సూర్యుని పూజిస్తారు. ఫస్ట్ పోయి సన్ గాడెస్‌కి వాళ్ళేదో సంధ్యావందనం సంథింగ్ అది చేస్తా ఉంటారనమాట. తర్వాత ఓషన్‌ని కూడా పూజించేవాళ్ళనమాట. సముద్రుడు అనేసి. తర్వాత భూమిని పూజించేవాళ్ళు. ధరణి, పృథ్వీ అట్లా. ఇలా అన్నమాట. మనం ఇంపార్టెంట్‌గా చూసుకున్నట్లయితే మెయిన్‌గా మనకి ఇంద్ర దేవుడు. ఇంద్రనేమంటారంటే ఆ టైంలో పురంధర అంటారు. అంటే ఈయన ఏం చేస్తాడంటే డెస్ట్రాయర్ ఆఫ్ సిటీస్ అన్నమాట. అంటే సిటీస్‌ని డెస్ట్రాయ్ చేసేవాడు అన్నమాట. తర్వాత ఇంద్రనే మనము గాడ్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అని కూడా అంటారన్నమాట. తర్వాత ఇదొచ్చేసి మళ్ళీ మనం చూసుకున్నామంటే అక్కడ మనకి ఇక్కడ ఇంద్ర అనేది మెయిన్ గాడ్‌గా అవతరించేసాడన్నమాట ఆ టైంలో. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఋగ్వేదాలో అది ఇంద్ర ఉంది అనడానికి ఎవిడెన్స్ ఎక్కడ వచ్చింది మనకి అని మనం చూసుకున్నట్లయితే, మనము ఈ ఇంద్ర గాడ్ వేదిక్ పీరియడ్‌లో ఉన్నాడు. స్టార్టింగ్‌లో ఎర్లీ వేదిక్‌లో ఉన్నారు అనడానికి మనకు ఎవిడెన్స్‌గా మనము ఋగ్వేద తీసుకున్నట్లయితే మనకక్కడ మనకు తెలుసు కదండీ! అందరికీ తెలుసు 4 వేదాస్ ఉంటాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద అనేసి. ఈ 4 వేదాస్‌లో మనకి ఫస్ట్ ఋగ్వేద అనమాట. ఈ ఋగ్వేదాలో మనకి 240థ్ హయమన్‌లో ఉంటుంది. అంటే 240వ శ్లోకంలో ఈ ఇంద్ర గాడ్ గురించి ఉంటుందన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ గాడ్‌ని ఇంకొకరు ఎవరుంటారంటే మనకి అక్కడ అగ్ని ఉంటదన్నమాట. అగ్ని వచ్చేసి ఏం చేస్తారంటే ఇది మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అని కూడా పిలుస్తారన్నమాట ఈయనని. అంటే ఈయనకి ఇంకొక పేరు కూడా వచ్చేసి ఏమంటామంటే మనము హవ్యవాహన అని ఉంటుంది. అక్క వాయిస్ వినిపిస్తుంది కదక్క క్లారిటీగా? వినిపిస్తుంది సిస్టర్. వినిపిస్తుంది. ఆ! ఓకే. ఫాస్ట్‌గా ఏమి ఎళ్ళట్లేదు కదా బ్రదర్ అర్థమవుతుంది కదా? కొంచెం స్లోగా వెళ్ళండి సిస్టర్. కొంచెం. ఓకే సిస్టర్. ఓకే సార్. ఓకే బ్రదర్. మనము ఇంద్రాని చూసుకున్నాం కదండీ! ఈ ఇంద్ర మెయిన్ గాడ్ అన్నమాట. ఇంద్రాని మనము పురంధర్ అని కూడా అంటారు అన్నమాట. అంటే హి ఈస్ ద డెస్ట్రాయర్ ఆఫ్ సిటీస్ అన్నమాట. లేదా గాడ్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అని కూడా అంటారన్నమాట. మనము ఈ ఇంద్ర గాడ్ అప్పట్లో అంటే ఆ వేదిక్ స్టార్టింగ్ పీరియడ్‌లో హిందూయిజం స్టార్టింగ్‌లో మనకి ఉంది గాడ్ ఉన్నారు అనేది ఈ డైటీ ఉంది అనేది
మనం ఎలా చూసుకుంటాము అంటే మనకి ఎవిడెన్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనకి ఋగ్వేదాలో ఒక 240వ హయమన్ ఐ మీన్ శ్లోకంలో ఇది మనకి ఇంద్ర గాడ్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఆ ఏజ్ లో హిందూయిజంలో మెయిన్ గాడ్ గా ఇంపార్టెంట్ డైటీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైటీగా మనము ఇంద్రాన్ని చూడగలుగుతాం అనమాట. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు ఉంటారు మనకి అంటే అగ్ని కనిపిస్తారనమాట. అగ్నికి మరి ఒక పేరుగా మనం ఏమని చెప్తామంటే హవ్యవాహన అంటారనమాట. అంటే సాంస్క్రిట్ వర్డ్ అనమాట. ఈ అగ్నిని మనం ఏమని పిలుస్తామంటే మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటారనమాట. అంటే తర్వాత వచ్చేసి ఇక్కడ కల్ట్ అంటే ఏమంటే అంటే వీళ్ళది డొమెస్టిక్ ఫైర్ అనమాట. అంటే ఆ మంటలు ఉంటాయి చూసారా, ఆ మంటల్ని వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ హోమాలు చేసేటప్పుడు మంటల్ని మండిస్తారు కదా, దాన్ని వీళ్ళు అగ్నిగా చూసుకొని అగ్ని దేవుడుగా వీళ్ళు చేసేవాళ్ళనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడైతే వరుణ ఉంటది. అంటే వరుణ దేవుడు అంటే మనకు తెలుసు కదా, వరుణ దేవుడు అంటే ఎవరంటే వాటర్ బాడీస్. అంటే ఇది రిలేటెడ్ విత్ వాటర్ బాడీస్ అనమాట. అంటే ఎక్కడ చూసుకోవచ్చు మనం దీన్ని అంటే రెయిన్ చూసుకోవచ్చు, రివర్స్ చూసుకోవచ్చు, తర్వాత వచ్చేసి పాండ్స్, లేక్స్ ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఈ వరుణ వచ్చేసి కాస్మిక్ ఆర్డర్ ని మెయిన్ గా చూస్తాడు, మెయింటైన్ చేస్తాడనమాట. ఆ కాస్మిక్ ఆర్డర్ ని మనం ఏమంటామంటే రైతా అంటామన్నమాట. RITA రైతా అన్నమాట. అంటే దిస్ వర్ణ ఈజ్ మెయిన్లీ మెయింటైన్ ద కాస్మిక్ ఆర్డర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి సన్ గాడ్. ఆ సన్ గాడ్ ని అంటే సూర్యుడిని అన్నాం కదా ఇందాక మనం చెప్పుకున్నాం, అదే అన్నమాట. ఆ సన్ గాడ్ ని మనం ఏమని పిలుస్తారు అంటే సాంస్క్రిట్ లో అట్ దట్ టైమ్ లో మనం మిత్ర అంటారనమాట. అంటే ఈ రైజింగ్ సన్ అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా, దాన్ని ఏమంటారు అంటే ఉషాస్ అంటారనమాట. అంటే సాంస్క్రిట్ వర్డ్ లో అట్ దట్ టైం అంటే ఉషా కిరణాలు అంటే సన్ రైజ్. అంటే అప్పుడప్పుడు మనకి సన్ రైజింగ్ చూస్తుంటాం కదా, దాన్ని కూడా వాళ్ళు గాడ్ గా పూజించే వాళ్ళు అనమాట అట్ దట్ టైం. తర్వాత వచ్చేసి సన్సెట్ టైం ఉంటది కదా, సూర్యాస్తమయం అంటే డిసెండింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్ అంటారు కదా, ఆ సన్సెట్ ని మనము వీళ్ళు సన్సెట్ ని కూడా పూజించే వాళ్ళు అనమాట. ఆ సన్సెట్ ని వీళ్ళు ఏ విధంగా పిలిచేవాళ్ళు అంటే ఆ టైంలో సవితాస్ లేదా సంధ్యాస్ అని పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత మనము ఇదంతా మనం ఇది ఎక్కడ చూస్తాము అంటే గిన గాయత్రి మంత్ర అని హిందూస్ లో ఫేమస్ శ్లోక కదండి, అందరికీ తెలుసు. మనం అందరం వినే ఉంటాము ఆ గాయత్రి మంత్రాన్ని. ఆ గాయత్రి మంత్రం వచ్చేసి ఈ సవిత సంధ్య ఉంది కదా, సన్సెట్ గాడెస్, వాళ్ళకి అసోసియేట్ అయి ఉంటుంది అనమాట ఈ గాయత్రి మంత్రం. దీన్ని కంపోజ్ చేసింది ఎవరు అంటే విశ్వామిత్ర. మనకు అంత డెప్త్ అవసరం లేదు, బట్ నేను ఏదంటే జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా కోసం, స్ట్రక్చర్ కోసం దీన్ని నేను చెప్తున్నాను. అంటే ఈ సవితా సంధ్య అనేది సన్సెట్ గాడ్ అన్నమాట. అంటే సన్ గాడ్ 2 టైప్స్ గా చూస్తారు వీళ్ళు. ఒకటి సూర్యోదయం అంటే ఉషా కిరణాలు ఉదయిస్తుంటాయి చూసారండి. అంటే ఫస్ట్ రే సన్ భూమి పైన పడుతున్నాయి కదా, ఆ నీరెండలు అంటుంటారు చూసారా, పొద్దున్నే వచ్చేవి, అది సన్ రైజ్ అన్నమాట. దాన్ని ఉషస్ అంటారు, ఉషాస్ USHAS. అలాగే సన్ సెట్ అంటే డిసెండింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్ అన్నమాట. అది మనము సవిత అని కానీ సంధ్య అని కానీ పిలుస్తారనమాట. ఈ సవిత సంధ్యాని అసోసియేట్ చేస్తూ వచ్చిందే మనకి గాయత్రి మంత్రం అనమాట. గాయత్రి మంత్రం దేని గురించి చదువుతారంటే సవిత గురించి, సంధ్య అంటే సన్సెట్ గురించి ఉంటదన్నమాట. దీన్ని మనకి ఎవరు కంపోజ్ చేశారని చూసుకుంటే మనము విశ్వామిత్ర కంపోజ్ చేస్తాడనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ రుద్ర అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్ లో చెప్పాను కదా, లార్డ్ శివకి పశుపతి మహాదేవ్ అంటారనమాట స్టార్టింగ్ లో. తర్వాత రుద్రగా వస్తాడనమాట. ఆ రుద్ర వచ్చేసి తర్వాత లేటర్ గా లార్డ్ శివగా మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ గా అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫేజ్ లో మనకి పశుపతి మహాదేవుగా కనిపిస్తారనమాట. ఆ తర్వాత మనము ఋగ్వేదిక్ అంటే ఈ వేద కాలం వచ్చేసరికి మనకి ఆ పశుపతి మహాదేవ్ వచ్చేసి రుద్రగా కన్వర్ట్ అవుతాడనమాట. తర్వాత ఈ వేదిక్ పీరియడ్ మొత్తం అయిపోయిన తర్వాత మన జనరేషన్ స్టార్ట్ కాకముందుకు మామూలుగా హ్యూమన్ జనరేషన్ మొత్తం అడ్వాన్స్డ్ గా వచ్చేసరికి ఈ వేదిక్ కింగ్స్ టైం కి వచ్చేసరికి, వేదిక్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని కింగ్స్ టైమ్స్ కి వచ్చేసరికి మనకి పశుపతి మహాదేవ్ రుద్ర ఫామ్ వచ్చేసి లార్డ్ శివగా చేంజ్ అయిపోతుంది అనమాట. బట్ ఈ ముగ్గురు ఒకరే అన్నమాట. పశుపతి మహాదేవ్ అన్న ఒకరే, రుద్ర అన్న ఒకరే, లార్డ్ శివ అన్న ఒకరే. బట్ వాళ్ళు ఎగ్జిస్ట్ అయిన పీరియడ్ వచ్చేసి అది హిస్టారికల్ లో చేంజ్ అన్నమాట. ఆ పీరియడ్ లో ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క నేమ్ తో వాళ్ళు పిలువబడతారు. బట్ ముగ్గురు అనేది సేమ్ అన్నమాట. ఎక్కువ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ టైంలో అంటే వీళ్ళు క్యాటిల్స్ అంటే ఆ టైంలో వాళ్ళ బిజినెస్ ఏంటంటే అగ్రికల్చర్, క్యాటిల్సే కదా. మనలాగా ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ ఇట్లాంటివి ఏం లేదు కదా, టీచింగ్ ఫీల్డ్స్ అది. సో వాళ్ళంతా క్యాటిల్స్ మీద అంటే పశు సంపద మీద ఎక్కువ డిపెండ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు గాడ్ గా క్యాటిల్ ఆఫ్ గాడ్ గా ఎవరిని తీసుకుంటారంటే పుషన్ అని ఒక గాడ్ ఉంటారనమాట.
ఆ పుషన్ అని ఆ పుషన్ని క్యాటిల్ ఆఫ్ గాడ్స్ అంటారంట. అంటే ఆ క్యాటిల్ యొక్క మొత్తానికి పశు సంపదకి దేవుడు ఎవరు అంటే పుషన్, PUSHAN అనమాట. మనము ఈ టైంలో హిందూయిజంలో చూసుకున్నట్లయితే ఈ వేదిక్ పీరియడ్‌లో మనం చూసుకున్నట్లయితే మనకు సెవరల్ సాక్రిఫైసెస్ కనిపిస్తాయన్నమాట. అంటే యాగాలు అంటుంటారు కదా! మెయిన్ దాంట్లో ఆ సెవరల్‌లో మనకు మెయిన్‌గా 2 వచ్చేసి మెయిన్ ఉంటదన్నమాట. ఒకటొచ్చేసి అశ్వమేధ యాగ అని ఉంటది. రెండోదొచ్చేసి రాజసూయ యాగ అన్నమాట. ఇది ఎందుకు చేస్తారు? మెయిన్ ఈ సాక్రిఫైసెస్ ఎందుకు చేస్తారు అంటే ఒకటొచ్చేసి వాళ్ళకి పుత్రులు కలగాలి. అంటే కొడుకులు, కుమారులు పుట్టాలి అని. ఎందుకు కుమారులు పుట్టాలి రాజులకంటే నెక్స్ట్ అంటే వారి తర్వాత నెక్స్ట్ జనరేషన్‌లో కింగ్‌గా ఉండాలి అంటే వారసుడు కావాలి. వారసురాలు కాదు కదా! రాజ్యాన్ని పరిపాలించడానికనేసి. సో, దానికోసం చేస్తారు. దానికోసం చేసేదే రాజసూయ యాగం అంటారనమాట. పుత్రుల కోసం చేసేది. తర్వాత ఇంకొకటి యుద్ధాల్లో వాళ్ళు విక్టరీని సాధించడానికి ఫర్ విక్టరీ ఇన్ ద బాటిల్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి క్యాటిల్ వెల్త్. అంటే క్యాటిల్ వెల్త్ అంటే వాళ్ళ యొక్క పశు సంపదని వృద్ధి చెందించుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో, ఈ 3 మెయిన్ రీజన్స్ అన్నమాట. ఎందుకు వాళ్ళు యాగాలు చేయడానికి. యాగాలలో మెయిన్ వచ్చేసి రాజసూయ యాగ అండ్ అశ్వమేధ యాగ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ టైంలో వీళ్ళు ఒక జ్యూస్ తీసుకుంటారన్నమాట. సోమా జ్యూస్ అన్నమాట. అంటే ఆ సోమా కూడా మనం ఒక గాడ్‌గా ట్రీట్ చేసేవాళ్ళన్నమాట ఆ టైంలో వాళ్ళన్నమాట. అంటే ఈ సోమ అంటే ఏంటి అనేది మనము ఋగ్వేదాలో చూసుకున్నట్లయితే మనకేం చెప్తుందంటే సోమ మీన్స్ అంటే మూన్ అని, చంద్రుడు అని వస్తుందన్నమాట. అంటే వాళ్ళొక ఫంక్షన్ లాగా జాతరలాగా చేసుకొని ఆ టైంలో అది ఒక పవిత్రమైన డ్రింక్ అనేదిగా తాగుతారు అనేసి మనం చూసుకుంటాం అన్నమాట. ఇదంతా మనకు ఋగ్వేదాలో చూపిస్తారన్నమాట. ఆహ్ అంటే ఎప్పుడు తీసుకుంటారంటే ఈ సాక్రిఫైసెస్ చేస్తారు కదా! యుద్ధాలు ఐ మీన్ యాగాలు చేస్తారు కదా! సారీ. ఆ యాగాలు చేసిన తర్వాత వాళ్ళు ఇలా తీసుకొని యాగం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాము అనే దాంతో వాళ్ళు అది ఒక సోమ అనే డ్రింక్‌ని తీసుకొని చేస్తా ఉంటారనమాట. మనము ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇలా కంటిన్యూయస్‌గా మనం వెళ్ళుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నామంటే మనకిక్కడ యానిమల్ వర్షిప్‌ని ఎక్కువ చూసేవాళ్ళనమాట. మెయిన్‌గా పోషణ అని చెప్తాం కదా! అలాగే ఇంకొక మెయిన్ యానిమల్‌ని కూడా వీళ్ళు పూజించేవాళ్ళనమాట. అది ఏంటి అంటే హార్స్ అన్నమాట. అంటే కౌతో పాటు హార్స్ కూడా. అంటే ఫస్ట్ ప్లేస్ కౌకొస్తుంది. తర్వాత సెకండ్ ప్లేస్ చూసుకున్నట్లయితే హార్స్‌నన్నమాట పూజించేవాళ్ళనమాట. వీళ్ళు ఒక గాడ్‌గా దాన్ని పూజించేవాళ్ళు. అంటే ఒక సాక్రిడ్ యానిమల్‌గా కౌని అట్ ది సేమ్ టైమ్ హార్స్‌ని కూడా వీళ్ళు చూసేవాళ్ళనమాట. తర్వాత వచ్చేసి కింగ్ వచ్చేసి చక్రవర్తిగా కావడానికి అశ్వమేధ యాగం చేసేవాళ్ళనమాట. తర్వాత మనము ఇదంతా చూసుకున్నట్లయితే ఇంకిక్కడ మనకు ఇదంతా ఎందుకు ఈ సాక్రిఫైసెస్ ఇవన్నీ చేస్తారంటే వాళ్ళ యొక్క లెజిటిమసీని కంటిన్యూ చేసుకోవడానికి. అంటే వాళ్ళ అథారిటీని అనేది అది ఇంకా వంశ పారంపర్యంగా అలాగే జరుగుతూ రావాలి అనేసి ఒక ఇంటెన్షన్‌తో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట. తర్వాత మనము ఇంకా అలాగే ముందుకొచ్చుకుంటూ వచ్చేసామంటే మనం ఒక 1000-500 బీసీకొచ్చేసరికి ఎలా వస్తుంది ఇది అంటే అప్పటికి మనకి ఏం జరుగుతుందంటే ఇంకా మెయిన్‌గా ఈ వేదాలనేది ఎమర్జ్ అయిపోతాయన్నమాట. సామవేద, యజుర్వేద, అథర్వణ వేద అన్నమాట. ఈ ఋగ్వేద అనేది స్టార్టింగ్ మనము పశుపతి మహాదేవ్ అంటే బిఫోర్ 1000 బీసీ కంటే ముందే ఇది ఋగ్వేద అనేది వచ్చేసిందన్నమాట. ఆ తర్వాత నుంచి పీరియడ్‌లో వచ్చేసి మనకి ఈ యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అనేది వస్తుందన్నమాట. అలాగే వీటితో పాటు మనకి శతపథ బ్రాహ్మణ అని, గప్తప్రద బ్రాహ్మణ అనేసి, త్రైతరేయ బ్రాహ్మణ అనేసి ఇవన్నీ మనకి అంటే ఇవన్నీ మనం చూడగలుగుతామనమాట. ఈ బ్రాహ్మణాస్ ఏం చెప్తాయి మనకి అంటే దే డిస్క్రైబ్ ద లైఫ్ స్టైల్ కానీ, జియోగ్రఫీ ఆర్ ఎకనామీ ఆఫ్ ది ఈ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ ఏజ్. అంటే ముందు ఉన్న ఏజ్ తర్వాత వచ్చేదాన్ని మనం లేటర్ వేదిక్ ఏజ్ అంటారనమాట. ఈ లేటర్ వేదిక్ ఏజ్‌లో హిందూయిజం గురించి చెప్పడానికి అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క అంటే లైఫ్ స్టైల్ మీన్స్ మొత్తం వస్తుందన్నమాట. వాళ్ళు ఏ దేవుడిని వర్షిప్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటిది, ఏంటి అనేది ఇలా చూసుకుంటా ఉంటామన్నమాట. మనము ఇది చూసుకున్నట్లయితే మనకు ఏం చెప్తుంది అంటే గిన మనము ఈ శతపథ బ్రాహ్మణ తీసుకున్నట్లయితే ఇది ఎగ్జిస్టింగ్ ఆఫ్ సీస్ అన్నమాట. అంటే సీస్ ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయా, దాని ఎగ్జిస్టెన్స్, దాని యొక్క మనుగడ గురించి మనకి చెప్పేవాళ్ళన్నమాట. అంటే చెప్పేది మనకిది శతపథ బ్రాహ్మణ గురించి మనం చూసుకోవచ్చన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అలాగే మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే మనకిక్కడ చాలా చేంజెస్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనకు వర్ణ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత ముందు వరకు మనకు వర్ణ సిస్టమ్ అనేది తెలీదు. అన్‌టచబిలిటీ అనేది తెలీదు. బట్ ఇక్కడ నుంచి ఈ 1000 బీసీ నుంచి 500 బీసీ నుంచి మనకి
ఈ అన్‌టచబిలిటీ అని వర్ణ సిస్టమ్ అనేది మనకి బాగా ఎమర్జ్ అవుతుంది. ఈ వర్ణ సిస్టమ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, వర్ణ సిస్టమ్ అనేది ప్యూర్‌లీ బర్త్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఈ చేంజ్ అనేది కాదనమాట. వర్ణ బికేమ్ టూ రిజిడ్ అంటే అప్పుడు చాలా స్ట్రాంగ్‌గా అయిపోయింది. ఇట్ కెనాట్ బి చేంజ్డ్ అనమాట. అంటే మనకెట్లా ఉంటుందంటే ఈ హైరార్కీ ఎమర్జ్ అయింది దానివల్ల. తర్వాత ఈ హైరార్కీలో ప్యూరిటీ అనేది లేకుండా పొల్యూట్ అయిపోవడము. తర్వాత వచ్చేసి బ్రాహ్మిన్స్ వచ్చేసి ఇంకా ఒక హైయర్ ఫేజ్ ఉండడం వల్ల సుపీరియర్‌గా వాళ్ళే ఉన్నాము అనేది ఒక సోషల్ రిలీజియస్ ఫేజ్‌లో మేమే హైయర్ అన్న ఒక వాళ్ళకి వచ్చేసి వాళ్ళందరిని డామినేట్ చేయడము. ఎందుకు వీళ్ళు హైయర్ ఫేజ్‌లో ఉన్నారు అంటే ఈవెన్ కింగ్‌కి కూడా ఐ మీన్ కింగ్స్ కూడా వైశ్యాస్‌లో కింగ్స్ కూడా డామినేట్ మామూలుగా అయితే కింగ్ కదా హెడ్ ఉండాల్సింది ఆ కింగ్‌డమ్ మొత్తానికి. బట్ బ్రాహ్మిన్స్ ఎలా ఉంటారని మీరు అనుకోవచ్చు. కానీ కింగ్ అనేవాడు ఎంత హెడ్ అయినా కూడా కింగ్ కూడా బ్రాహ్మిన్స్‌కి బెండ్ అయ్యేవారు, లోబడేవారు. ఎందుకు అంటే వారే కదా ఏదైనా పూజలు చేయాలన్నా ఇప్పుడు కింగ్ ఒక యుద్ధం చేయాలంటే యుద్ధానికి ముందు కొన్ని హోమాలు చేసేవాళ్ళనమాట వాళ్ళు. ఎందుకంటే యుద్ధంలో విక్టరీ రావాలి అనేసి. అలాగే యుద్ధం జరిగి వచ్చిన తర్వాత కూడా యుద్ధం వెళ్ళే ముందు యుద్ధంలో యుద్ధం మేము విజయం చేయాలి, ఆ బ్యాటిల్‌లో విన్ అవ్వాలి, విక్టరీ మాకే రావాలి అనేసి తర్వాత యుద్ధానికి వెళ్తున్న సైనికులు ఎవరైతే వారియర్స్ ఉంటారో, సోల్జర్స్ ఉంటారో వాళ్ళ హెల్త్‌లు బాగుండాలి, వాళ్ళు చనిపోకూడదు, యుద్ధంలో ఎవరికీ ఏ అపాయం జరగకూడదు, వాళ్ళందరూ సేఫ్‌గా వాళ్ళ ఫ్యామిలీతో మళ్ళీ స్పెండ్ చేయాలి తిరిగి వచ్చి అనేసి వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళొక చేసేవాళ్ళనమాట. పూజలు, యాగాలు అన్నమాట. సో, ఇవన్నీ పూజలు, యాగాలు చేయాలంటే వాళ్ళకి ఆ శ్లోకాలు ఇవన్నీ రావు కదా! సో, వాళ్ళకి ఎవరు కావాలి ఆ టైంలో అంటే బ్రాహ్మిన్స్ కావాలి. సో, వాళ్ళు బ్రాహ్మిన్స్‌ని దే ట్రీటెడ్ లైక్ యాస్ గాడ్ అన్నమాట. అంటే ఈ క్షత్రియాస్, వైశ్యాస్ వీళ్ళందరూ ఏం చేస్తారు, క్షత్రియాస్ కూడా తీసుకోండి. వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళు కూడా వ్యాపారం వారియర్స్ అంటే యుద్ధాలకు వెళ్ళేది వీళ్ళే కదా! సో, వీళ్ళు కూడా అయ్యో! నేను యుద్ధంలో చనిపోతే ఏంటి నా పరిస్థితి? నా ఫ్యామిలీ ఉండాలి కదా! నా ఫ్యామిలీకి నేనే కదా బేస్. అట్లా నా వైఫ్, నా పిల్లలు వీళ్ళుంటారు కదా! సో, వాళ్ళు కూడా ఆ విధంగా బ్రాహ్మిన్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళనమాట. వీళ్ళు పూజలు చేస్తే ఏమైనా జరుగుతుంది అనేసి. అంటే వీళ్ళు గాడ్‌తో సమానము. గాడ్ పంపించారు వీళ్ళు. గాడే పంపించాడు అన్నట్టు గాడ్‌గా ట్రీట్ చేసేవాళ్ళు. అలాగే వైశ్యాస్ వచ్చేసి వాళ్ళేం చెప్పాం మనం ట్రేడర్స్ అని చెప్పాం. వ్యాపారాలు చేసేవాళ్ళు. సో, వాళ్ళ వ్యాపారాల్లో లాభాలు రాకూడదు. వాళ్ళ వ్యాపారాలనేది డెవలప్ అవ్వాలి, లాభాలు రావాలి, ప్రాఫిట్స్ రావాలి వాళ్ళు చేసే బిజినెస్‌లో, ట్రేడ్స్‌లో, వ్యాపారంలో అనేసి వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్‌ని ఆశ్రయించేవాళ్ళనమాట. సో, అలా బ్రాహ్మిన్స్‌ని ఈ పీరియడ్‌లో చాలా హైక్‌కి తీసుకెళ్లారనమాట వీళ్ళందరూ కలిసి. సో, ఆ విధంగా ఈ బ్రాహ్మిన్స్ ఏమనుకున్నారు అంటే మాకు మేమే సుపీరియర్ సొసైటీలో. సో, మమ్మల్ని ఎవరు డామినేట్ చేసేవాళ్ళు లేరు అనే ఒక ఇదితో వీళ్ళు అందరిని రూల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు బ్రాహ్మిన్స్ వచ్చేసి కింగ్‌కి చెప్పారంటే ఏం చేస్తాడు కింగ్ ఆటోమేటిక్‌గా కింగ్‌డమ్‌లో దాన్ని ఒక ఇప్పుడు మనం ప్రెజెంట్ జీవోని ఎలా అనుకుంటున్నామో అట్లా కింగ్ కూడా ఒక శాసనాన్ని చేసేవాడు కదా! ఆ విధంగా మనకి వర్ణ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతూ వచ్చింది. శూద్రాస్‌ని వర్ణాస్‌గా, తర్వాత శూద్రాస్ నుంచి ఇంకొక మనకి ఇంకోటి కూడా ఎమర్జ్ అవుతుందన్నమాట. ఈ షెడ్యూల్ కూడా మనకిక్కడ ట్రైబ్. అలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు మనం బ్రాహ్మిన్స్‌ని సుపీరియర్‌గా చూస్తారనమాట. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్‌గా మనము క్షత్రియాస్‌ని కనిపిస్తారు. థర్డ్ హైయెస్ట్‌గా మనకి వైశ్యాస్ కనిపిస్తారు ఆ విధంగా. ఫోర్త్‌గా మనకు శూద్రాస్ కనిపిస్తారనమాట. అంటే ఇక్కడ ఈ వర్ణ సిస్టమ్‌ని మనము ఇక్కడ అనేది దీన్నేమంటారంటే వర్ణ ఆశ్రమ ధర్మ అంటారనమాట. అంటే ఇట్లా ఈ ఫేజ్ చెప్పాను కదా! ఇక్కడ చూసినప్పుడు ఈ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ ఇదైతే ఉందో దీన్ని క్రమేణా ఇంతకుముందు వర్ణ సిస్టమ్ అనేవాళ్ళు దాన్ని నేమ్ చేంజ్ చేసుకుంటూ వర్ణాశ్రమ ధర్మ అనేవాళ్ళనమాట. అంటే దీన్ని మనం ఎక్కడ చూడగలుగుతాము? అసలు ఇది ఉందా అని మనం ఒకవేళ ఎవిడెన్స్ ఎవరైనా అడిగినట్లయితే అది ఎక్కడ ఉంటుందంటే ఉపనిషత్స్‌లో ఉంటుందన్నమాట. మనం ఇదంతా చూసుకోవచ్చనమాట. అంటే ఉపనిషత్స్‌లో జబల అని ఫస్ట్ ఒక పార్ట్ ఉంటుంది ఉపనిషత్స్‌లో. ఆ పార్ట్‌లో మనకి కనిపిస్తుందనమాట. అంటే తర్వాత ఒక పర్సన్ యొక్క లైఫ్ 100 ఇయర్స్ ఆ టైంలో 100 ఇయర్స్ కదండీ ఏజ్ పర్సన్ యొక్క లైఫ్. మనం అలా చూసుకుంటే ఆ 100 ఇయర్స్ లైఫ్‌ని వీళ్ళేం చేస్తారంటే 4 డిఫరెంట్ స్టేజెస్‌గా దాన్ని డివైడ్ చేస్తారనమాట. అంటే 4 డిఫరెంట్ ఆశ్రమాస్ అనేవాళ్ళనమాట. అంటే ఫస్ట్‌దొచ్చేసి బ్రహ్మచారి అనమాట. అంటే ఫేజ్ ఆఫ్ లెర్నింగ్ నాలెడ్జ్. అంటే ఇక్కడ వీళ్ళు ఉపనిషత్స్ ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు. అంటే అంటే ఎడ్యుకేషన్ అంటే ఆ టైంలో మనలాగా ఎడ్యుకేషన్ ఉండేది కాదు. ఈ ఉపనిషత్స్ ఇలా ఉంటాయి కదండీ శ్లోకాలు, రిగ్వేదాస్, వేదాస్ ఇవన్నీ ఆర్యాంకాస్ ఇవన్నీ నేర్చుకునేవాళ్ళనమాట. అది ఏజ్ అన్నమాట. తర్వాత ఎందుకు అంటే
వీళ్ళు ఇక్కడ దీన్ని మనము ఉపనయన తర్వాత అంటే వాళ్ళు పుట్టిన తర్వాత నుంచి ఒక మాటలొచ్చి 4 ఇయర్స్ ఉంటది కదా! ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే చూడండి, ఇక్కడ వర్ణ సిస్టమ్ బాగా మనకి అన్‌టచబిలిటీ స్టార్ట్ అయింది. మనం వర్ణ సిస్టమ్‌ని చూడొచ్చు, మనం వర్ణం చూడొచ్చు అని చెప్తున్నాం కదా! దీంట్లో ఇది ఎవరు నేర్చుకోవాలి? ఈ వేదాస్ ఇవన్నీ అంటే ఓన్లీ బ్రాహ్మిన్స్, వైశ్యాస్, క్షత్రియాస్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అంటే ఇక్కడ శూద్రాస్‌కి ఎలిజిబుల్ లేదు. అండ్ అగైన్ వుమెన్ కూడా ఇక్కడ రైట్ లేదు చదవడానికన్నమాట. అంటే నో రైట్ టు లెర్న్ ద వేదాస్ ఆర్ నో రైట్ టు ఎడ్యుకేషన్ వుమన్‌కి, శూద్రాస్‌కి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనకి పేట్రియార్కల్ మేల్ డామినెన్స్ ఎక్కువవుతుంది. వుమెన్ సపరేషన్‌ని మనం చూసుకుంటూ రావచ్చన్నమాట. హ్మ్. అలాగే మనం ద్విజ చూసినట్లయితే ద్విజ అంటే ట్వైస్ బోర్న్ అన్నమాట. అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఉంది అనేసి. అంటే ఎవరికి వస్తుంది ఈ జన్మ అంటే ఓన్లీ బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్‌కి మాత్రమే ద్విజ అంటే రెండవ జన్మ, ఇంకొక జన్మ ఉంది అనేసి. ఎందుకు అంటే వీళ్ళకి రెండవ జన్మ ఎందుకు ఉంది అంటే వీళ్ళందరూ వేదాలని వల్లించారు కాబట్టి. అంటే మేము వేదాలను వల్లించాము, దేవుడిని మేము ప్రసన్నం చేసుకున్నాము. అంటే మేమంత కఠినమైన దీక్షలో ఉండి వేదాలని, అన్ని ఉపనిషత్తులని మేమన్నీ చదివినాము, అన్ని వల్లించుకున్నాము. మా నోటిలో ఎప్పుడు నిరంతరం ఆ వేదాలు, మంత్రాలు జపిస్తూనే ఉంటాం కాబట్టి దేవుడు మమ్మల్ని మెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు మళ్ళీ మాకు ఇంకొక జన్మనిస్తాడు అంటున్నారు. అందుకే శూద్రాస్‌కి ఇంకొక జన్మ లేదు. ఎందుకంటే వీళ్ళు ఇవి చదవలేదు అనేసి అని చెప్తారనమాట. తర్వాత సంవర్ధన అంటారు. అంటే ఆ వేదాసని నేర్చుకున్నాక ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక బ్రహ్మచర్య తల్లిదండ్రులను చూసుకోవడం ఇవన్నీ చేస్తారనమాట. తర్వాత గృహాశ్రమ ఉంటది. అంటే ఈ 4 ఆశ్రమాస్‌లో ఇదొక ఇంపార్టెంట్ ఆశ్రమం అనమాట. అంటే ఏంటి ఇక్కడ దీంట్లో ఈ గృహాశ్రమాలు ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కనడము, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడము ఇలా అన్నమాట. అంటే టోటల్‌గా ఫ్యామిలీకి ఎకనామిక్ బేస్డ్‌గా ఉండడం అన్నమాట. అంటే ఈ గృహాశ్రమం అనేది 4 సెక్స్ చేయాల్సిందే. అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అన్నమాట. ఇలా మనకు చూసుకుంటూ వచ్చేసినామంటే మనకిట్లా అన్ని చేసుకుంటూ వీళ్ళందరూ కనిపిస్తా ఉంటారన్నమాట మనకి. ఇక్కడ మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు మ్యాన్‌లో అంటే మనుషుల్లో 4 మనము చూస్తామన్నమాట. 4 ఇంపార్టెంట్ రిక్వైర్‌మెంట్స్ మ్యాన్‌లో ఉంటాయి. అవేంటంటే పురుష శద్రాస్ అంటారన్నమాట. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేది మనం చదువుతా ఉంటాం కదా! అదే అన్నమాట. అంటే ధర్మ అంటే టు ఫాలో ద రూల్స్ అండ్ లా అన్నమాట. అంటే రూల్స్‌ని, లాని ఫాలో కావడము. అంటే న్యాయంగా సంపాదించడం, అన్యాయంగా, అక్రమంగా కాదనమాట. కామ అంటే డిజైర్స్‌ని రైచియస్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిజైర్స్ అనమాట. అంటే మనం కోరుకుంది సాధించుకోవడం అట్లా అనమాట. మోక్ష అంటే అందరికీ తెలిసిందే కదండీ! ఇఫ్ యూ రైటియస్‌లీ ఫాలో ద అబౌవ్ 3 దెన్ యూ గెట్ మోక్ష. దట్ ఈస్ సాల్వేషన్ అంటారు. మాక్సిమం అంటే మనం చెప్పాలంటే సాల్వేషన్ అనమాట. అంటే మనం ధర్మార్థ కామాల్ని మనం మూడిటిని సక్రమంగా పాటిస్తే మనకి మోక్షం అనేది వస్తుంది. అంటే ఫ్రీ ఫ్రమ్ అటాచ్‌మెంట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇలా మనం చూసుకుంటూ వస్తే ఇంక ఇక్కడ మ్యారేజ్ కూడా మనకు తెలిసిపోతుంది. ఇదేంటి 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్‌ని మనం చూస్తాము. మనకదంతా అవసరం లేదండి. అంత చెప్పడం కూడా నాకు అవసరం లేదు. ఇక్కడ ఇంకొకటి మనం మెయిన్ చెప్పుకోవాల్సిందేంటంటే విడో రీమ్యారేజ్ అనేది మనకి కనిపించదనమాట. ఇక్కడ సతీ ప్రాక్టీస్ అనేది కూడా మనము ఫస్ట్ టైమ్ చూస్తామనమాట. ఇక్కడ నుంచి సతీ ప్రాక్టీస్ అనేది కూడా వీళ్ళకి చేస్తారనమాట. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ భర్త చనిపోయిన తర్వాత భార్య ఒంటరిగా ఉండకూడదు. ఉంది అంటే ఆ అమ్మాయి వేరే వేరే ఆలోచనలు వస్తది. ఒక్కసారి బాడీ అనేది ఫిజికల్ డిజైర్స్‌కి అలవాటు పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ వేరే వాళ్ళ భర్తలతో ఇలా రిలేషన్స్ ఉంటుంది. సో, వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతుంది. సో, అలాంటివి ఉండకూడదు అంటే భర్త చనిపోతున్న చితి పైనే భార్యను కూడా తగలబెట్టేసేయాలి అనే ఒక వరస్ట్‌లో వర్స్ట్ ఆలోచనలు అప్పుడున్న బ్రాహ్మిన్స్ చేసేసి ఆ విధంగా తీసుకొని రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆ టైంలో అలా బేస్ చేసుకొని అలా చేసుకుంటూ వచ్చారన్నమాట. మనం ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ చేంజెస్ రిలీజియన్స్‌లో ఏం చూసుకుంటాం మనమంటే సర్వుత సూత్రాస్ అనేది ఒకటొస్తుందన్నమాట. అంటే ఏంటిదంటే ప్రొవైడెడ్ ఫర్ లార్జ్ స్కేల్ పబ్లిక్ సాక్రిఫైసెస్ అన్నమాట. అంటే లార్జ్ స్కేల్‌లో పబ్లిక్ సాక్రిఫైసెస్ చేయడనమాట. అంటే ఎందుకు అంటే ఇది ఏం చేస్తుందంటే దీనివల్ల కింగ్ యొక్క పొలిటికల్ అథారిటీని మనము ఇంక్రీజ్ చేయడానికి చూస్తుందన్నమాట. ఆ తర్వాత సోషల్ ఆర్డర్స్ సోషో రిలీజియస్ ఆర్డర్స్ ఇవన్నీ ఇంకా చాలా విపరీతంగా పెరిగిపోతాయన్నమాట. ఎక్కువ ఇవన్నీ ఈ సోషియో రిలీజియస్ ఆర్డర్స్ ఎవరి కంట్రోల్‌లో ఉంటుందని మనం చూసుకున్నట్టయితే నన్ అదర్ దెన్ బ్రాహ్మణాస్ అన్నమాట. ఈ బ్రాహ్మణాసే వీటన్నిటిని చూసేవాళ్ళన్నమాట. కర్మ థియరీ అనేది కూడా మనకి బాగా ఎవాల్వ్ అయిపోతుందన్నమాట. ఈ కర్మ థియరీ అంటే ఏంటి అంటే వచ్చేసి
మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అన్ ఇండివిజువల్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్స్. అంటే ఆహ్, ఒకరు ఎవరైతే ఏదైతే చేస్తారో ఆ చేసిన క్రియలని తప్పించుకోలేరు. అంటే ఆహ్, మనం అంటాం కదా! మనం చేసిన ప్రతి కీడు మన వెంటనే వస్తుంది. మనం ఏం కీడు చేస్తే అదే మనకి ప్రతిఫలంలో వస్తుంది. మనం మేలు చేస్తే అదే మనకు తిరిగి ఏదో ఒక రూపంలో మేలు మనకి జరుగుతుంది అంటారు. అంటే మనం చేసే క్రియలను దాని యొక్క కాన్సిక్వెన్సెస్‌ని మనం తప్పించుకోలేము అనేసనమాట. అంటే ఆహ్, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీని నుంచి అంటే, మనకి ఇంకొక లైఫ్ కూడా ఉంది అనేది నమ్మడానికి చూస్తున్నారు. అంటే నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అంటే దే ఇంట్రొడ్యూస్ దట్ బిలీఫ్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అన్నదనమాట. అంటే త్రూ ట్రాన్స్‌మైగ్రేషన్ ఆఫ్ సోల్. అంటే అంటే ఈ జన్మలో నువ్వు ఇలా జరిగితే నెక్స్ట్ వేరే జన్మ అంటే నువ్వు మంచి చేస్తే మళ్ళీ మానవుడుగా వస్తావు రీబర్త్‌లో. అదే నువ్వు పుణ్యం చేసి మంచి కార్యాలు చేసి నీతిమంతులుగా ఉంటే నువ్వు మరీ జన్మలో కూడా వస్తావు. అదే పాపాలు చేసావంటే నీకు జన్మ ఉండదు. లేదా ఉన్నా కూడా ఏ యానిమల్ గానో, ఏ బర్డ్ గానో, ఇన్సెక్ట్ గానో నీ జన్మ వర్స్ట్‌గా వస్తుంది అనేది ఒకటి మైండ్‌లో ఇన్సిస్ట్ చేయడానికి ఒక న్యూ కాన్సెప్ట్‌ని తీసుకొస్తారనమాట. అంటే కర్మ రెస్ట్రిక్ట్స్ హ్యూమన్ డెస్టినీ. అంటే హ్యూమన్ డెస్టినీ కర్మ అనేది చేస్తుంది అనేది చెప్తుందనమాట. తర్వాత వచ్చేసి ఇది ఎట్లా వస్తుందంటే దీనివల్ల అంటే దీన్ని ఎలా చేయాలంటే ఎన్నో సంస్కారాసు, యజ్ఞాసు, యాగాసు ఇవన్నీ చేయాలి అని చెప్తారనమాట. కంప్లీట్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సోషియో రిలీజియస్ సిస్టమ్ అనేది మనకి బ్రాహ్మణ హైరార్కీగా మనం చూసుకోవచ్చనమాట. అంటే నథింగ్ బట్ బ్రాహ్మణిజం అని చెప్పుకోవచ్చనమాట. అంటే ఈ బ్రాహ్మణ అనేది ఏంటంటే మనకప్పుడు ఇక్కడ ఒక సుప్రీం యూనివర్సల్ సోల్ అని చెప్పుకోవచ్చు. లేదా సుప్రీం క్రియేటర్ అని చెప్పుకోవచ్చనమాట. అని క్రియేటర్ ఆఫ్ యూనివర్స్‌గా వీళ్ళని చెప్పుకునేవాళ్ళనమాట ఆ టైంలో. తర్వాత మనం ఋగ్వేద వచ్చేసి దీన్ని కూడా మెన్షన్ చేస్తుందనమాట. ఇవన్నీ ఓకే. ఇదంతా ఉంది అనేసి మనకు అంటే ఈ బ్రాహ్మణాసే సుపీరియర్, సుప్రీం క్రియేటర్ అనేసి ఈ ఋగ్వేదలో మనం చూడగలుగుతాం. ఎక్కడ చూస్తాము అంటే ఈ క్రియేషన్ గురించి ఋగ్వేదలో మనము నసదీయ సూక్త అనేది ఒకటి ఉంటుందన్నమాట. శ్లోక పార్ట్. దాంట్లో మనము ఈ క్రియేటర్ గురించి మొత్తం చూస్తారనమాట. ఇక్కడ ప్రీమియల్ సాక్రిఫైస్ అనేది ఎక్కడ ఉంటుంది హిరణ్య గర్భ అంటే గోల్డెన్ వూంబ్ అన్నమాట. అంటే ఈ బ్రాహ్మణాసు, ధర్మశాస్త్రాసు వీళ్ళేం చెప్తుంటారంటే ప్రీమియల్ సాక్రిఫైస్ ద్వారా మనకి హిరణ్య గర్భ గోల్డెన్ వూంబ్ అనేది ఉంటుంది అని చెప్తారనమాట. అంటే ఇక్కడ మనకు ట్రిటినీ ఆఫ్ గాడ్స్ ని కూడా మళ్ళీ వీళ్ళు డివినిటీగా చేస్తారు. ఇందాక చెప్పాను కదా నేను ట్రిటినీ ఆఫ్ గాడ్స్ అంటే బ్రహ్మ, విష్ణు, శివ అన్నమాట. ఈ ముగ్గురిని మెయిన్ గా చూపిస్తారన్నమాట. ఈ బ్రాహ్మణాస్ వీళ్ళు ముగ్గురే మనకు గాడ్స్, మెయిన్ గాడ్స్. మిగతా వాళ్ళందరూ లెస్ ఇంపార్టెన్స్, మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది వీళ్ళకి అనేసి. సో ఈ ముగ్గురిని ట్రిటినీ ఆఫ్ గాడ్స్ అని అంటారనమాట. ఇక్కడ బ్రహ్మని ఏమని చూపిస్తారు అంటే క్రియేషన్ గా చూపిస్తారు అనమాట. విష్ణుని అంటే ప్రిజర్వేషన్ గా, శివాని వచ్చేసి డిస్ట్రక్షన్ ఆర్ డెజల్యూషన్ గా చూపిస్తారనమాట. ఇక్కడ అంటే ఇక్కడ సాక్రిఫైసెస్ కి మోటివ్ ఏంటి అంటే ఎందుకు వీళ్ళు సాక్రిఫైస్ చేయాలి, యాగాలు చేయాలి, సాక్రిఫైసెస్ బలిదానాలు ఎందుకు చేయాలి అంటే ఇక్కడ మెయిన్ మోటివ్ ఎందుకు అంటే టు హ్యావ్ గ్రేట్ ఆఫ్టర్ లైఫ్. అంటే ఈ లైఫ్ తర్వాత వాళ్ళు ఇంకా మోక్షంకి పొందుకోవాలి అంటే ఇవన్నీ సాక్రిఫైస్ చేయాలి. అంటే ఎస్కేప్ ఫ్రమ్ కర్మ బాండేజ్, కర్మ నుండి తప్పించుకోవడానికి. అంటే ఇప్పుడు మన పాత నిబంధనలో కూడా చూస్తూ ఉంటారు కదండి. పాపం చేసిన వాళ్ళు వచ్చి పాత నిబంధనలో ఏం చేస్తారు, బలిపీఠం దగ్గర వాళ్ళ శక్తి కొలది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఎకనామికల్ స్టేటస్ ని బేస్ చేసుకొని చిన్న పావుర పిల్లని కానీ లేదా గొర్రెల్ని కానీ మేకల్ని కానీ పశువుల్ని కానీ ఆవుల్ని కానీ వచ్చి బలిగా అర్పించేవాళ్ళు కదండి పాత నిబంధన శాస్త్రం. ఎందుకు అంటే ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే వచ్చి అక్కడ బలిస్తే అంటే ఆ బలిని తీసేసి అంటే ఆ బలిగా నేను నా పాపాలను ఒప్పుకుంటున్నానని, ఇక నేను ఈ పాపం చేశాను సో బలిగా నేను ఇక్కడ అని చెప్పేసి బలిగా ఒక గొర్రె పిల్లనో లేదంటే ఒక పావుర పిల్లనో ఒక ఆవును అక్కడ మన పాత నిబంధనలు చూసుకున్నట్లయితే అట్లా ప్రతి ఒక్కరు అర్పించేవాళ్ళు కదా బలిగా. సో అలాగే ఇక్కడ కూడా ఎందుకు అంటే వాళ్ళ పాపాలని పోగొట్టుకోవడానికి, ఆ కర్మ నుంచి చేసిన పాపాల నుంచి ఎస్కేప్ అవ్వడానికి అన్నమాట. ఇక్కడ మనకి ఈ పీరియడ్ లో వచ్చేసి నంబర్ ఆఫ్ డాక్ట్రైన్స్ అనేది మనకి ఎమర్జ్ అవుతూ ఉందన్నమాట. అంటే డాక్ట్రైన్స్ ఇస్ నథింగ్ బట్ ఉపనిషత్స్ కానీ, వేదాంతాసు, వేద సారాసు ఇలా అన్నమాట. ఈ ఉపనిషత్స్ అంటే ఏంటంటే కోర్ ఆఫ్ జ్ఞానకంద అంటారు. అంటే వేదిక్ లిటరేచర్ ని మనము 2 టైప్స్ గా డివైడ్ చేసుకున్నాము అంటే ఒకటి కర్మకండ అన్నమాట, రెండోది వచ్చేసి జ్ఞానకండ అంటారు. వేదిక్ లిటరేచర్ ని అంటే వీళ్ళ యొక్క ఈ వేదిక్ టైంలో లిటరేచర్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేసుకున్నట్లయితే ఒకటి కర్మకండ,
రెండు జ్ఞానకాండ అన్నమాట. కర్మకాండలో మనం ఏం చూసుకుంటామంటే ఇది కర్మకాండ మనకి ఏం చెప్తుందంటే అబౌట్ రైచువల్స్, సాక్రిఫైసెస్ అన్నమాట. అంటే రైచువల్స్ గురించి, సాక్రిఫైసెస్ గురించి చెప్తుంది అన్నమాట. ఈ జ్ఞానకాండ వచ్చేసి ఏం చెప్తుంది అంటే రీజన్ అండ్ నాలెడ్జ్ అండ్ ద ఎసెన్స్ ఆఫ్ వేదాస్, అంటే నాలెడ్జ్ గురించి, వేదాస్ యొక్క ఎసెన్స్ గురించి, ఎందుకు ఈ రిచువల్స్ చేయాలి, ఎందుకు సాక్రిఫైసెస్ చేయాలి అనేది మనము ఈ జ్ఞానకాండలో తెలుసుకునేవారు అనమాట. ఈ జ్ఞానకాండ నుంచి వచ్చిన ఈ జ్ఞానకాండలో మనకి ఏం కనిపిస్తుందంటే ఉపనిషత్స్ ని మనము ఏమని పిలుస్తారంటే వేదాస్ కానీ, వేదసార అని, వేదాంతాస్ అని కానీ, లేదా వేదసార అని పిలుస్తారనమాట. ఈ ఉపనిషత్స్ లో మెయిన్ గా మనకి ఏం చూస్తాము అంటే మనకు అంటే సెవరల్ న్యూ డైమెన్షన్స్ ఆఫ్ సీలింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే దర్శన మీన్స్ ఒక మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏ విండో టు సీ ద లైఫ్, అంటే మన లైఫ్ ని ఒక విండో లాగా, అంటే ఒక విండోలో నుంచి లైఫ్ ని చూడగలము అన్నట్టు. అంటే ఒక దర్శన రూపంలో, అంటే ఉపనిషత్తులో లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది క్లియర్ గా మనకి ఈ ఉపనిషత్తులో మనం చూస్తాం అనమాట. దాన్ని దర్శన అంటారు అనమాట. అంటే ఆ లైఫ్ ని చూపించే విధానాన్ని ఇక్కడ దర్శన అంటారు. అంటే అలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెయిన్ గా 6 దర్శనాస్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ 6 దర్శనాస్ మనకి ఏం చెప్తుంది అంటే టు లెర్న్ అబౌట్ లైఫ్ అండ్ నేచర్ ఇన్ డిఫరెంట్ వేస్ అన్నమాట. అంటే 6 డిఫరెంట్ వేస్ లో మనం ఎలా లైఫ్ ని, నేచర్ ని చూసుకోవాలి అనేది, అంటే అర్థం చేసుకోవాలి, స్టడీ చేసుకోవచ్చు అనేది. ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక్కడ ఉపనిషత్స్ లో సంఖ్య అంటారు. అదంటే ఒక ఫిలాసఫీ అన్నమాట. ఇది ఎవరు రచించారంటే సేజ్ కపిల అన్నమాట. అంటే ఈ సంఖ్యలో ఏముంటుంది అంటే 2 టైప్స్ అన్నమాట. మళ్ళీ అగైన్ సంఖ్య డివైడ్స్ ఇంటూ 2 టైప్స్, పురుష అండ్ ప్రకృతి. ఫస్ట్ మనకి ఉపనిషత్స్ లో వచ్చేసి దర్శన అంటారు కదండి. ఈ ఉపనిషద్ అనేది జ్ఞానకాండలో ఉంటుంది. ఈ ఉపనిషద్ ని మనం వేదాస్ అని కానీ, వేదాంతాస్ కానీ, వేద సారాస్ అంటారు. ఈ వేద సారాస్ కానీ, ఈ వేదాంతాస్ లో ఈ ఉపనిషత్స్ ఏం చెప్తుంది అంటే మనకి ఒక లైఫ్ ని ఒక న్యూ డైమెన్షన్ లో, కొత్త యాంగిల్లో చూపిస్తుంది. ఎలా చూడాలి మన లైఫ్ ని, ఎలా ఉండాలి లైఫ్ లో అనేది మనకు చూపిస్తుంది. దాన్ని మనం దర్శన అంటారు. ఆ దర్శన వచ్చేసి 6 దర్శనాస్ ఉంటాయి అన్నమాట. ఆ 6 దర్శనాస్ లో మనం ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఏంటి అంటే సంఖ్య అన్నమాట. అంటే అది ఒక ఫిలాసఫీ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని ఎవరు రాశారు అంటే సేజ్ కపిల అన్నమాట. ఈ సంఖ్యలో 2 టైప్స్ అన్నమాట. అగైన్ పురుష అండ్ ప్రకృతి అనేసి. పురుష వచ్చేసి స్పిరిచువల్ ఫోర్స్ బిహైండ్ ద క్రియేషన్ అనేసి. అంటే ఈ క్రియేషన్ అంతటిని చేయడానికి ఒక స్పిరిచువల్ ఫోర్స్ అనేది ఒకటి ఫోర్స్ ఉంది. అదేంటి అని కనిపించిన ఒక స్పిరిచువల్ ఫోర్స్ ఉంది కాబట్టి ఈ క్రియేషన్, అంటే ఈ వరల్డ్ కానీ, ఈ యూనివర్స్ కానీ మొత్తం ఒకటి ఆవిర్భవించిందని చెప్తారనమాట. ప్రకృతి అనేది వచ్చేసి ఫిజికల్ ఎంటిటీ అన్నమాట. అంటే ఈ పురుష, ప్రకృతి కలిస్తే ఒక ఎంటైర్ వాస్ట్ క్రియేషన్ అయ్యింది అనేది మనకి ఈ కపిల అనేది ఈ సంఖ్యలో చెప్తారనమాట. అలాగే మనం నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆ సెకండ్ వచ్చేసి న్యాయ అన్నమాట. ఈ న్యాయ దర్శన అంటే ఏంటి అంటే ఇది బేస్డ్ ఆన్ లాజిక్ క్వశ్చనింగ్ అన్నమాట. అంటే ఇట్ వాస్ గివెన్ బై ద అక్షపద గౌతమ. దీన్ని ఎవరిచ్చారంటే అక్షపద గౌతమ చెప్పారనమాట. అంటే న్యాయ అంటే బేస్డ్ ఆన్ లాజిక్ క్వశ్చనింగ్, అంటే లాజికల్ గా వెళ్ళిపోవడం, న్యాయంగా వెళ్ళిపోవడం అనేసి. అంటే దీంట్లో 4 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ మనం చూడగలుగుతాం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇవన్నీ మనకి ఉపనిషత్తులోనే వస్తుందండి. ఉపనిషత్తులోనే చూపిస్తుంది అనమాట ఒక మనిషి జీవితం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది. అంటే ఫస్ట్ క్రియేషన్, మనిషి ఎలా, అంటే ఈ ప్రకృతి, ఈ క్రియేషన్, ఈ యూనివర్స్, ఈ వరల్డ్ ఎలా వచ్చింది అనేది సంఖ్యలో చూస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి న్యాయ. రెండో దర్శనం ఏంటంటే న్యాయ అంటే లాజికల్ గా ఎలా మనం బ్రతకాలి అనేది. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే దీంట్లో అగైన్ మళ్ళీ ఈ న్యాయలో 4 టైప్స్ గా అనిపిస్తుంది. మళ్ళీ అగైన్ 4 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి ప్రత్యక్ష అంటే పర్సెప్షన్, అంటే ఇన్ ద మూమెంట్ డైరెక్ట్లీ అబ్జర్వింగ్ అండ్ లెర్నింగ్ అండ్ గెయినింగ్ ద నాలెడ్జ్. అంటే మనము ఒకటి చూసి అంటే ఏదైనా దృశ్య రూపంలో చూసుకుంటూ దాన్ని మనము నాలెడ్జ్ ని చదువుకుంటూ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడము. 2 అనుమాన అంటే ఇన్ఫరెన్స్. మనకు తెలుసు కదా, అంటే జరిగిన ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకుని నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం, అంటే అజ్యూమ్ చేసుకుని ఓకే ఇది జరిగింది ఓకే అన్నట్టు అనుమాన. థర్డ్ వచ్చేసి కంపారిజన్. అంటే మనకు తెలుసు కదా, కంపారిజన్ అంటే అందరికీ తెలిసిందే. త్రూ కంపేరింగ్ డిఫరెంట్ థింగ్స్ త్రూ నాలెడ్జ్ గెయిన్డ్ అనమాట. అంటే ఒకదానికి ఒకటి కంపారిజన్ చేసుకుంటూ
మనం యొక్క ట్రూ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడం అన్నమాట. ఫోర్త్‌ది వచ్చేసి వెర్బల్ స్టేట్‌మెంట్ అన్నమాట. అంటే ఈ వెర్బల్ స్టేట్‌మెంట్ అంటే టెక్స్ట్ బుక్స్ నుంచి కానీ, బుక్స్ నుంచి కానీ, టెక్స్ట్ నుంచి కానీ, ఇంకా ఏదైనా సంథింగ్ ఎక్సెట్రా నుంచి మనము నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడం అన్నమాట. ఇది అనేది అథెంటికేటెడ్ అన్నమాట. నెక్స్ట్ మనము దీన్ని ఎవరు రాసారు ఈ సెకండ్ దర్శనాన్ని అంటే అక్షపద గౌతమ అన్నమాట. థర్డ్ దర్శనం వచ్చేసి యోగా ఫిలాసఫీ అంటే ఇది వచ్చేసి బిలీవ్స్ సుప్రీమసీ ఆఫ్ వేదాస్ అన్నమాట. అంటే ఇంకా అన్నిటికంటే ఇదే హై సుప్రీమసీ హైలో ఉంది అనేసి. ఈ యోగా వచ్చేసి ఎందుకు మనం చేస్తారు అంటే యోగా ఫిలాసఫీ ఎందుకొచ్చిందంటే స్పిరిచువల్, ఫిజికల్ ఫోర్సెస్‌కి ఒక యూనియన్ లాగా అంటే ఇట్ ఈస్ ద యూనియన్ బిట్వీన్ ద స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఫోర్స్ అన్నమాట. టు అటైన్ మోక్ష. మోక్షం సాధించాలంటే ఇది ఉండాలి. అంటే జస్ట్ లైక్ మెడిటేషన్ లాగా. మనకందరికీ తెలుసు కదా! ఈ యోగాని ఎవరు రాసారు? యోగా ఫిలాసఫీ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే నన్ అదర్ దెన్ పతాంజలి కదా! ఇది యోగా ఫిలాసఫీ ఈస్ గివెన్ బై పతాంజలి అందరికి తెలిసిందే. ఇక్కడ 8 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటుంది. మనకంత అవసరం లేదు. చెప్తానండి. నేను జస్ట్ లైన్‌గా 1 లైన్‌లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ 8 క్యారెక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ యోగాలో అంటే ఒకటి యమ అనేసి ఈ యమ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందంటే రూల్స్ అండ్ సోషల్ ఎథిక్స్ గురించి చెప్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి నియమ అంటే రూల్స్ ఆఫ్ కండక్ట్ అంటే సెల్ఫ్ రూల్స్ అని చెప్పుకోవచ్చు. ఆసన అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్చర్స్ ఫర్ హెల్తీ బాడీ. మనం చేస్తుంటాం చూసారా యోగాసనాలని డిఫరెంట్ ఉంటాయి. అదొచ్చేసి దీనికొస్తుందన్నమాట. ప్రాణాయామ అబౌట్ బ్రీత్ కంట్రోల్ మీకందరికి తెలిసిందే కదండీ ప్రాణాయామ గురించి. అదనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రత్యాహార అన్నమాట. అంటే ఫోకస్ ఆన్ డీప్ కాన్సంట్రేషన్ ఆన్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. ఇట్ ఇంప్రూవ్స్ అవర్ కాన్సంట్రేషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ పైన డీప్‌గా కాన్సంట్రేట్ చేయడం, మన ఫోకస్‌ని చెదరకుండా చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధ్యాన అంటే మెడిటేషన్ అందరికి తెలిసిందే కదండీ. తర్వాత వచ్చేసి ధారణ అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ అంటే దట్ ఈస్ ఒక విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్పిరిచువల్ కాంటెంప్లేషన్ అని చెప్పుకోవచ్చండి దీన్ని. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి సమ్మితి అంటే అల్టిమేట్ స్టేజ్ అన్నమాట. దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ బ్లిస్ అంటారన్నమాట. అంటే వేర్ యూ కెన్ రియలైజ్ ద స్టేజ్ అంటే ఎక్స్‌ట్రీమ్ డీప్ కాన్సంట్రేషన్ అంటారన్నమాట. అంటే బ్లిస్ అంటారు. అంటే మోక్ష తర్వాత ఈ స్పిరిచువల్ కాంటెంప్లేషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్‌ని బ్లిస్ ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్ అని మనం చెప్పుకోవచ్చన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడితో ఈ థర్డ్ దర్శనం అయిపోయింది కదా! మనకి ఫోర్త్ దర్శనాలో విశేషిక అంటుందన్నమాట. అంటే అదొక స్కూల్ అన్నమాట. ఇది ఎవరిస్తారంటే మనకి ఉలుక కన్నడ అంటారన్నమాట. ఇది ఉలుక కన్నడ అనే అతను దీన్ని మనకి ఇస్తారన్నమాట. ఇది ఏం చేస్తుందంటే వేదాస్ గురించి చెప్తుంది. అంటే ఈ విశేషికలో మనకి ఏం చూస్తామంటే వేదాసే సుపీరియర్ అంటే అన్నిటికంటే సుప్రీమసీ వేదాస్ అని ఆ వేదాస్‌ని సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే ఇది ఏం చెప్తుంది అగైన్ మనకి అంటే ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ అబౌట్ ద క్రియేషన్ త్రూ అటామిక్ థియరీ. అంటే అటామిక్ థియరీ నుంచి క్రియేషన్ జరిగింది అంటే ఏంటి అంటే ఒక లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే విత్ సబ్ అటామిక్ పార్టికల్స్. అంటే మనందరికీ తెలుసు కదండీ! మనము సైన్స్‌లో మనం అందరం చదువుకుంటాం ఫిజ్‌లో మాలిక్యూల్ ఎలా వస్తుంది, ఆటమ్స్ నుంచి ఆటమ్ ఎలా వస్తుంది, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అని మనం చదువుకుంటాం. అందరికి ఐడియా ఉంటుంది కదా! సో, అదే థియరీని ఇది చెప్తుంది అనేసి వైశేషిక చెప్తుంది దర్శనాలు అనేసి మనకి మెన్షన్ చేస్తారన్నమాట. తర్వాత అంటే ఇట్ గివ్స్ గ్రేటర్ సైంటిఫిక్ థాట్. అంటే ఒక విధంగా అంతే కదండీ! మనకు సైన్స్‌లో కూడా మనం చూస్తుంటాం కదా! ఇదంతా ఆటమ్స్, మాలిక్యూల్స్ అంటే ఒక మాలిక్యూల్ ఎలా ఫార్మ్ అవుతుంది అంటే మనం చూస్తాం కదా! ఆటమ్స్ నుంచి వచ్చింది. ఆటమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రోటాన్ కానీ, ఎలక్ట్రాన్ కానీ, న్యూట్రాన్స్ కానీ అనేసి మనం చెప్పుకుంటా ఉంటాం కదండీ! అలా అన్నమాట. ఫిఫ్త్ దర్శన వచ్చేసి మీమాంస అన్నమాట. ఈ మీమాంస వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటదన్నమాట. ఒకటి పూర్వ మీమాంస, నెక్స్ట్ వచ్చేసి ఉత్తర మీమాంస అన్నమాట. ఈ పూర్వ మీమాంసని ఎవరు రాసారు అంటే జైమిని రాసారన్నమాట. అంటే ఇక ఈ పూర్వ మీమాంసలో మనకి ఏం చెప్తుంది అంటే వేదాసే సుప్రీం అని చెప్తుందన్నమాట. ఈ వేదాస్ సుప్రీం అని తర్వాత దీంట్లో రైచువల్స్ ఇవన్నీ సాల్వేషన్ ఇవన్నీ ఉంటాయని ఈ పూర్వ మీమాంస చెప్తుందన్నమాట. దీన్ని ఎవరు రాసారు అంటే జైమిని. తర్వాత మనకి ఉత్తర మీమాంస. ఈ ఉత్తర మీమాంస ఏంటి అంటే ఇది ఒక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అని చెప్పుకోవచ్చన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆహ్, అంటే సాల్వేషన్ ఎలా జరుగుతుంది అంటే దే రియలైజ్ ద ట్రూత్ అన్నమాట. అంటే అన్ని చాలా చాలా చూసిన తర్వాత అసలు వాట్ ఈస్ సాల్వేషన్ అని అంటే దే రియలైజ్ ద ట్రూత్ అన్నమాట. అంటే ఇఫ్ యూ హావ్ ట్రూ నాలెడ్జ్ ఆర్ భక్తి ఐ మీన్ కంప్లీట్ డివోషన్ భక్తి అంటే ఆర్ కర్మ అంటే సెల్ఫ్‌లెస్ యాక్షన్ టు అటైన్ మోక్ష అని తెలుసుకున్నారు. అంటే మోక్ష రావాలి అంటే మనం ఏదో యజ్ఞాలు, యాగాలు,
పూజలు ఇవన్నీ చేసి బ్రాహ్మిన్స్ ఏదో సుపీరియర్ గాడ్స్ అని మనం చూడడం కాదు. మనం చేసే పనులు కరెక్ట్ గా ఉండి, మనం దేవుళ్ళలో కరెక్ట్ గా ఉంటూ, మనం ట్రూ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని, మనం సెల్ఫ్లెస్ గా ఇతరులకు అన్యాయం చేయకుండా మనం బ్రతుకుతున్నామంటే ఖచ్చితంగా మనకి మోక్ష అనేది వస్తుంది అనేది ఒక ఆ ట్రూ నాలెడ్జ్ అంటే అక్కడ వాళ్ళొక రియలైజ్ ద అల్టిమేట్ ట్రూత్. అంటే ఈ అల్టిమేట్ ట్రూత్ అనేది ఇది అల్టిమేట్ ట్రూత్ అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. ఏది అల్టిమేట్ ట్రూత్ అంటే యాగాలు యజ్ఞాలు చేయడం కాదు, కానీ మనము ట్రూ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటూ అసలు అక్కడ ఏముంది, ఏం చదవాలి, అది నిజమా కాదా అని బేస్ చేసుకొని ఆ ట్రూ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని భక్తిలో కంప్లీట్ గా ఉండి, మనం కంప్లీట్ డెవోషనల్ గా ఉంటూ సెల్ఫ్లెస్ గా యాక్షన్స్ మనం చేస్తూ కర్మలో ఉన్నాము అంటే ఖచ్చితంగా మనకి మోక్ష అనేది వస్తుంది అని చెప్తారనమాట. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ కొందరు మెయిన్ పాపులర్ వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీస్ కనిపిస్తారండి. అంటే ఎవరు మనకి మెయిన్ గా ఇక్కడ మనం చూస్తాము అంటే ఆదిశంకరాచార్య అని చూస్తాము. ఈయన 7th సెంచరీ బీసీ నుంచి 8th సెంచరీ ఎరా వరకు ఉంటారనమాట. ఈయన వచ్చేసి ఏం చేశారంటే ఈ వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది కదా, ఇంతవరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఉత్తర మీమాంస అని, దాన్ని బాగా పాపులరైజ్ చేశారు అనమాట. అంటే బెస్ట్ వే ఆఫ్ సాల్వేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి జ్ఞాన మార్గ అంటే నాలెడ్జ్ నుంచి. అంటే టు రియలైజ్ బ్రహ్మం ఈజ్ యూనివర్సల్ సోల్, బ్రహ్మ ఈజ్ యూనివర్సల్ సోల్ క్రియేటర్ అండ్ ఎంటైర్ లైఫ్ ఈజ్ ఇల్యూషన్ అనేది ఒక ఆయన ప్రచారం చేశాడనమాట. అంటే బ్రహ్మనే యూనివర్సల్ క్రియేటర్, అంటే ఈ విశ్వాన్ని సృష్టించింది అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, సైంటిఫిక్ గా మనమంతా ఒక కనపడని ఒక పవర్ ఉంది, ఆ స్పిరిచువల్ పవర్, అది మొత్తము ఈ యూనివర్స్ ని క్రియేట్ చేసింది అని చెప్పుకున్నాం కదా. ఆ యూనివర్సల్ కనిపించని ఒక స్పిరిచువల్ పవర్ ఏంటి అంటే బ్రహ్మ అని మనకి ఆదిశంకరాచార్య చెప్పాడనమాట. ఈయన చెప్పింది ఏంటంటే అద్వైత కాన్సెప్ట్ అని తీసుకొచ్చాడనమాట. ఈ అద్వైత కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఓన్లీ వన్ రియల్ ఎగ్జిస్టెన్స్, అంటే ఒక్కరు మాత్రమే దేవుడు ఉన్నాడు, ఎగ్జిస్ట్ అయ్యాడు, ఒక్కరే ఎగ్జిస్ట్ అయ్యింది, అది ఎవరు అంటే బ్రహ్మం, అంటే బ్రహ్మ అని. అంటే ఈ ఆదిశంకరాచార్య అద్వైత కాన్సెప్ట్ ని చెప్పాడంటే ఓన్లీ ఒక్కరే ఉన్నారు, ఈ ప్రపంచాన్ని అంతా క్రియేట్ చేసింది, సృష్టించింది వాళ్ళే, ఎవరో కాదు, బ్రహ్మ అని చెప్తాడనమాట. ఆ బ్రహ్మం అనేసి తర్వాత వచ్చేసి ఈయనకి ఎటువంటి షేప్ లేదు, ఎటువంటి స్ట్రక్చర్ లేదు, ఐడల్ లేదు అనేసి చెప్తాడనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రామానుజాచార్య కనిపిస్తాడు. ఈయన ఏం చెప్తాడంటే నాట్ అంటే హీ స్టేటెడ్ దట్ నాట్ జ్ఞాన బట్ భక్తి ఆర్ ప్యూర్ డివోషన్ క్యాన్ లీడ్ టు సాల్వేషన్ అంటాడు. అంటే ఆదిశంకరాచార్య ఏం చెప్పారు, జ్ఞానం ఉంటే, ట్రూ నాలెడ్జ్ ఉంటే మోక్షకి వెళ్ళిపోతారు అని. బట్ ఈయన రామానుజాచార్య ఏం చెప్తారు అంటే ఈయన 11th సెంచరీలో వచ్చారనమాట. ఈయన ఏం చెప్తాడు అంటే ఈ జ్ఞానం ఇంపార్టెంట్ కాదు, జ్ఞానంతో మోక్షం రాదు, సాల్వేషన్ రాదు, భక్తి ఉండాలి, ప్యూర్ డివోషన్ ఉండాలి, కంప్లీట్ గా మన జెన్యూన్ గా ఉండాలి, పవిత్రమైన భక్తి కలిగింటేనే మోక్షం అనేది సాధ్యం అవుతుంది అని చెప్తారనమాట. ఇతను ఒక న్యూ కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాడనమాట. అదేంటంటే విశిష్ట అద్వైత అనేసి. అక్కడ ఏం చేశారు, అద్వైత వచ్చేసింది ఆదిశంకరాచార్యులు. ఇక్కడ రామానుజాచార్య వచ్చేసరికి ఏం చేస్తాడు, ఇవన్నీ ఉపనిషత్తులో వేదాంతాస్లో విశిష్ట అద్వైతాన్ని క్రియేట్ చేస్తాడు, ఇంకొక న్యూ కాన్సెప్ట్ ని తీసుకొస్తాడు. అంటే ఏమని విశిష్ట అద్వైతలో అంటే అక్కడ ఆదిశంకరాచార్య ఏం చెప్పాడు, ఓన్లీ బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు క్రియేటర్ గా, ఇంకెవ్వరూ లేరు అని చెప్తాడు కదా. కానీ ఈ రామానుజాచార్య గారు ఏం చెప్తారు ఈ విశిష్ట అద్వైతాలో అంటే బ్రహ్మ ఉన్నాడు కానీ ఆయనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే వేరు రూపాలు ఉన్నాయి. ఆ వేరు రూపాల్లో ఒక మెయిన్ గా వచ్చేసి ఏంటంటే మెయిన్ రూపం ఏంటి అంటే స్పెషల్ అట్రిబ్యూట్ ఏంటి అంటే లార్డ్ విష్ణు అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ వర్షిప్ ఆఫ్ లార్డ్ విష్ణుని ఎగ్జిస్టెన్స్ అయిందనమాట మనకి. అంటే ఫస్ట్ బ్రహ్మ అని ఆదిశంకరాచార్య చెప్పాడు, అది బ్రహ్మ ఏంటి జ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది అని చెప్తాడు. కానీ రామానుజాచార్య వచ్చేసరికి ఏం చెప్తారు, ఒక జ్ఞానం కాదు, మనం ప్యూర్ భక్తిగా ఉండాలి, ప్యూర్ డివోషన్ గా ఉండాలి, భక్తిగా ఉంటేనే మోక్షం వస్తుంది. అంతేకాకుండా బ్రహ్మ ఒక్కడే క్రియేటర్ కాదు, బ్రహ్మ ఒక్క ఫామే కాదు, బ్రహ్మకి డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి, అందులో స్పెషల్ ఫామ్ ఏంటి అంటే లార్డ్ విష్ణు అనేసి అదొకటి తీసుకొని వస్తారనమాట కాన్సెప్ట్. తర్వాత మాధవాచార్య అనమాట. ఈయన ఏం చెప్తాడంటే కంప్లీట్ గా డిఫరెన్స్ చెప్తాడంటే బ్రహ్మంకి ఆత్మకి. బ్రహ్మ అంటే యూనివర్సల్ సోల్, అంటే మనం క్రియేట్ చేసిన సోల్ అనేసి. ఆత్మ అంటే
ఇండివిడ్యువల్ సోల్ అంటే మనము అనేసి. బట్ దే డజంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ అంటే రెండిటికి కాంటాక్ట్ లేదు అని చెప్తాడు. బోత్ ఆర్ డిఫరెంట్ అంటాడు అని. కాబట్టి సో అట్లా చెప్పిన కాన్సెప్ట్ ని ఏమని పిలుస్తామంటే ద్వైత ఫిలాసఫీ. ద్వైత మీన్స్ టూ అని. అంటే ఇక్కడ టూ ఏంటి అంటే టూ సోల్స్. ఒకటి యూనివర్సల్ బ్రహ్మ సోల్, బ్రహ్మము ఆత్మ. బ్రహ్మం అంటే యూనివర్సల్ సోల్ హూ క్రియేట్ ద ఎంటైర్ యూనివర్స్ అంటారు. ఆ ఇండివిడ్యువల్ సోల్ అంటే మనమందరం అంటే ఉన్న ప్రాణులు అనేది. తర్వాత వల్లభాచార్య వస్తారనమాట. ఈ వల్లభాచార్య వచ్చేసి ఏం చెప్తాడంటే శుద్ధ అద్వైత అనేసి అని చెప్తా. అంటే ప్యూర్ అబ్సల్యూట్ మోనోయిజం అంటే అంటే ఏం చెప్తాడంటే ఏవి లేవు, ఇవన్నీ రాంగ్ అండి చెప్పింది. ఒకటే శుద్ధ అద్వైత ఉంటది కాన్సెప్ట్ ఫిలాసఫీ. అది ఏంటి అంటే ప్యూర్ అబ్సల్యూట్ మోనోయిజం అంటే ఓన్లీ వన్ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ బ్రహ్మం. అంటే ఏదైతే ఆదిశంకరాచార్య చెప్పారో అదే చెప్తాడనమాట. బ్రహ్మం అనే ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది. లార్డ్ విష్ణు లేరు, ఇంకా ఎవరు లేరు. తర్వాత బ్రహ్మ ఆత్మ అని టూ సోల్స్, టూ ఆత్మ, టూ కాన్సెప్ట్ అదేం లేదు అని చెప్తారనమాట. ఇలా వీళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని హిందూయిజం లో డిఫరెంట్ గా ఉపనిషత్స్ అని డిఫరెంట్ సెక్స్ ని తీసుకొని వచ్చి చెప్తారనమాట. మనకి ఇక్కడ ఈ ఉపనిషత్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ ఏజెన్సీ. తర్వాత వచ్చేసి హ్యూమన్ ఏజెన్సీకి చాలా ఇంపార్టెన్స్ అనమాట మనుగడకి. తర్వాత ఫస్ట్ రియాక్షన్ అగైనిస్ట్ వేదిక్ బ్రాహ్మణాస్ గురించి ఫస్ట్ గా రియాక్ట్ అయింది ఈ ఉపనిషత్స్ అనమాట. తర్వాత వచ్చేసి ఇట్ ప్రొవైడ్ డైవర్స్ వేస్ ఆఫ్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ కి డిఫరెంట్ వేస్ ని ఇది ప్రొవైడ్ చేసింది అనమాట, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. తర్వాత ఇది ఏం చెప్తుంది అంటే సాల్వేషన్ గురించి చెప్తుంది. తర్వాత బ్రేక్స్ ద కర్మ బాండింగ్స్ ని బ్రేక్ చేసే బాండేజ్ ని బ్రేక్ చేయడం చెప్తుంది. తర్వాత ఈ ఉపనిషత్స్ మనకి ఏం చెప్తుంది అంటే ఇంకా చేంజింగ్ సోషల్ యాటిట్యూడ్ ఇన్ ద ఉపనిషత్. అంటే రైజ్ ఆఫ్ న్యూ సెక్స్ రిలీజియన్స్. అంటే ఇంకా ఈ 3 రిలీజియన్సే కాదు, బ్రహ్మ విష్ణు శివనే కాదు, ఇంకా నంబర్ ఆఫ్ రిలీజియస్ సెక్స్ ఉన్నాయి, చాలా నంబర్స్ ఉన్నాయి, మల్టిపుల్ సెక్స్ ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తుంది అనమాట. తర్వాత న్యూ డాక్ట్రైన్స్ రిలీజియన్స్ ఎమర్జ్డ్ అనమాట. అంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ క్వశ్చనింగ్ ద నేచర్ ఆఫ్ ఉపనిషత్స్. అంటే ఉపనిషత్స్ లో ఉన్న వాటిని క్వశ్చన్ చేయడం వల్ల వీళ్ళు చదువుతా ఉంటారు కదా, చదివే వాళ్ళు అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. చదువుతా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఒక్కొక్క చోట మనం కూడా చదువుతున్నప్పుడు డౌట్స్ రైజ్ అవుతుంటాయి. అదే విధంగా వాళ్ళు రాసిన శ్లోకాలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి డౌట్స్ రైజ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు డివైడింగ్ జరగడం జరుగుతుంది అనమాట. అంటే ఇది తప్పు కదా సో అన్నట్లు కొందరు అంటే అక్కడ ఉన్న శ్లోకాలని అక్కడ ఉన్న కాన్సెప్ట్స్ ని ఒప్పుకున్న వాళ్ళు ఆ రిలీజన్ కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. ఓకే ఇది కరెక్ట్ అనేసి దాన్ని ఫాలో అవుతుంటారు. ఒకవేళ దానికి అది తప్పు అని కొందరు అనిపించినప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అంటే వేరే సెక్ట్ గా వేరే గ్రూప్ గా ఫామ్ అవుతారు. అటువంటి వాళ్ళు ఇంకొక రిలీజన్ గా ఎమర్జ్ అవుతా వస్తారు. ఇలా ఈ ఈ ఉపనిషత్స్ లో ఉన్న శ్లోకాలని నేచర్ ఈ క్వశ్చన్స్ చేసుకుంటా రావడం వల్ల మనకి డిఫరెంట్ రిలీజియన్స్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వేదాస్ చదవడం వల్ల దాన్ని నేర్చుకోవడం వల్ల అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఎన్ని ఉపనిషత్స్ ఉన్నాయంటే టోటల్ గా 108 ఉపనిషత్స్ ఉన్నాయన్నమాట. 108 ఉపనిషత్స్ అనేది మనం చూస్తాం అనమాట. ఇందులో మనకి ఎన్ని ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్లయితే 18 అంటే మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇందులో 18 ఉపనిషత్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దర్శనాస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అన్ని వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ 6 దర్శనాస్ ఉంటాయి అనేసి. అవి చాలా ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటారు అనమాట. సో ఇదండి మనం ఇంతవరకు నేర్చుకున్నది. ఈ విధంగా మొత్తం రిలీజియన్స్ అన్ని వచ్చేసి ఒకదాని తర్వాత ఎగ్జిస్టింగ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. తర్వాత మనము ఇంకా త్రైత్రేయ ఉపనిషత్ అనేది ఒకటి మెయిన్ ఉందండి. అది చూసుకున్నట్లయితే అదేం చెప్తుందంటే ఎక్స్‌ప్లెయిన్స్ అబౌట్ హౌ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గురుకులాస్. అంటే మనకు తెలుసు కదండీ గురుకులాస్ అంటే వీళ్ళు వెళ్లి ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళన్నమాట. బ్రాహ్మిన్స్ దగ్గర ఎవరెవరంటే క్షత్రియాసు, వైశ్యాసు వీళ్ళు వెళ్తారు కదా. వీళ్ళు వెళ్లి అక్కడ కూర్చొని శ్లోకాలు ఇవన్నీ వేదాస్ అన్ని ఉపనిషత్స్, వేదసారాసు, వేదాంతాస్ అన్నిటిని బాగా వీళ్ళు చదువుకొని నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం అనమాట. ఇది వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఈ త్రైత్రేయ ఉపనిషత్తులో అది చెప్తుంది అనమాట. మనకి ఆశ్రమ కాన్సెప్ట్ అనేది ఉంది కదా, మనం చెప్పాను కదండి 4 ఆశ్రమాస్ ఉంటాయి. గురుకులాస్ లో చదవడం ఒకటి, తర్వాత బ్రహ్మచర్య, గృహాశ్రమ, తర్వాత మోక్ష అనేది చెప్పాను కదా నేను 4 ఆశ్రమాస్. ఈ ఆశ్రమాస్ గురించి మనం ఎక్కడ చదువుతాము, దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఇది మనకి ఈ ఆశ్రమ కాన్సెప్ట్ అనేది మనకి ఒక 2 ఉపనిషత్స్ లో మెన్షన్ అయిందండి. 108 ఉపనిషత్స్ ఉన్నాయన్నాను కదా, అందులో 2 ఉపనిషత్తులలో ఈ ఆశ్రమ కాన్సెప్ట్ గురించి చెప్పడం జరుగుతుంది.
అది ఏంటి అంటే ఒకటి చందోగ్య ఉపనిషద్ అని అంటారండి. రెండోది వచ్చేసి జబల ఉపనిషద్ అంటారనమాట. చందోగ్య ఉపనిషద్, జబల ఉపనిషద్. ఇందులో మనకు ఆశ్రమ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఈ త్రైత్రేయ ఉపనిషత్తులో మనం గురుకులాస్ గురించి ఇంపార్టెన్స్ ఆఫ్ గురుకులాస్ గురించి మనం చదువుకుంటాము, తెలుసుకుంటాము. అంటే ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటాం అనమాట. ఇది ఎక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు అంటే సంవర్ధన ఉపనిషద్ అని ఉంటుందన్నమాట. దాంట్లో మనకు తెలుస్తుందన్నమాట. అంటే మనము ఇప్పుడు చూడండి సాంస్క్రిట్‌లో కొన్ని చెప్తుంటారు కదా! ఆహ్, మాతృదేవో భవ, పితృదేవో భవ అనేసి. ఇవన్నీ ఎక్కడ మనకి కనిపిస్తాయంటే ఈ తైత్రేయ ఉపనిషత్తులో మనం చూస్తాం అన్నమాట. ఈ మాతృదేవో భవ, పితృదేవో భవ వర్డ్స్‌నన్నిటిని అన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సెక్ట్స్ అనేది మనకి హిందూయిజం స్ప్లిట్ అయిపోయి అమ్మ వాయిస్ వినిపించట్లేదు. ఉషా నీ వాయిస్ వినిపించట్లేదమ్మా. ఒక్కొక్కసారి నార్మల్ కాల్ చేయండి అక్క. అదే మిస్డ్ కాల్ ఇచ్చానమ్మా. చేస్తాను కొంచెం.